దేశంలో అతి పెద్ద స్కామ్ ఏది అంటే, అవినీతి ఎందులో జరిగింది అంటే మన దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. ఈ విషయం మీద నేను ఈరోజు మన తెలంగాణ హెడ్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ గారిని, వారి టీంని కలవడం జరిగింది. అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. రెండోది, ఏప్రిల్ 10ని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు 990 పేజీల ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేసిన, ఇంతవరకు ఆనరబుల్ హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇవ్వకుండా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, లేదా స్టేట్ ఇన్వెస్టిగేషన్. నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 350 కోట్లు మెగా కృష్ణారెడ్డి MEIL ప్రాజెక్టు మీద 70 లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీ కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మీరు నాకు చెప్పింది కూడా సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో చెప్పింది ఒకటే, కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాయాలి. కనుక తమ్ముడు ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డిని అర్జెంటుగా మీరు లెటర్ రాయండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని. ఎందుకు 50,000 కోట్లు స్కామ్ జరిగింది అని కాగ్ రిపోర్ట్లో ఉంది, కంట్రోల్ ఆడిటింగ్ జనరల్ రిపోర్ట్. ఇంకా అనేక మెగా కృష్ణారెడ్డి 1,200 కోట్లు ఇతర పొలిటికల్ పార్టీస్, అన్ని పార్టీస్ ఇచ్చినది మార్చి 21 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఆర్డర్ మేరకు రిలీజ్ చేసింది. కనుక తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లది ఇప్పుడు వడ్డీతో 2 లక్షల కోట్లు అయిపోయింది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈరోజు జరిగింది. ఢిల్లీ సిబిఐకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఢిల్లీ సిబిఐ డైరెక్టర్కి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ తెలంగాణ జరిగింది. ఇంకా ఆనరబుల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని కొరకు నేను పోరాడతాను. ప్రజల 7569441275 కేవలం మనం కలిసి పోరాడితేనే. అడిగారు, మీరు విశాఖపట్నం ఎంపీ కదండి, ఎక్కడున్నారేటి అని. అవునండి, మరి న్యాయం కొరకు వచ్చాను, ఫైట్ చేయడం కొరకు విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి మరలా నేను వెళ్ళిపోవాలి అని కూడా చెప్పడం జరిగింది. రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ స్టేట్ అండ్ గాడ్ బ్లెస్ చీఫ్ మినిస్టర్ తమ్ముడు రేవంత్ రెడ్డి టు రైట్ ఎ లెటర్ టు సిబిఐ డైరెక్టర్ and Honorable CJ of Telangana to direct the CBI without delay for the justice of Telugu people, especially Telangana people.